మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను వేములవాడలో ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ సంస్కర్త దేశంలో అసమానతలను తొలగించడం కోసం విద్యను ప్రధాన ఆయుధంగా భావించి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందజేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుమ్మరి శంకర్, సిరిగిరి రామచంద్రం, బొడ్డు రాములు, గూండా థామస్, గుడిసె మనోజ్ కుమార్, ప్రభాకర్, జింక శ్రీధర్, రాగుల రాంప్రసాద్, కిషన్, ప్రతాప్, ముద్రగోల గణేష్, జింక శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ కమిటీ మరియు జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే దేశ మొదటి సంఘ సంస్కర్తగా దేశ ప్రజలకు అక్షరమైన ఆయుధాన్ని అందించడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని జ్యోతిరావు పూలే దంపతులు బడుగు బలహీన వర్గాలకు అక్షరమైన ఆయుధాన్ని అందించారు. తత్ఫలితంగానే ఈరోజు మనందరం ఇంత విజ్ఞానవంతమైన సమాజంలో జీవించడానికి మూల కారణం వాళ్ళనే విషయాన్ని వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి యొక్క స్ఫూర్తిని నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జడలో నడిచి దేశం విజ్ఞానవంతమైన సమాజంగా నిర్మితమయ్యడానికి యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసి వారి స్ఫూర్తిని సమాజానికి అందించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. జేబీలు వేములవాడ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మన అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఒక ఆధ్వర్యంలో మరి ఈరోజు జ్యోతిరావు పూలే ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకొని మరి యొక్క జయంతి చేసుకోవడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే అంటే కొందరివాడు కాడు, అందరివాడు అనే మరొకసారి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళా సోదరిమణులకు మరి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అనే ఇద్దరు మరి దంపతులు కలిసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కుల అనే ఒక మత్తు నుండి వీడి అలాగే మరి వెనుకబడిన తరగతుల వాళ్ళకైతేనేమి ముఖ్యంగా మహిళలకైతేనేమి సమాన హక్కుల కోసం, విద్యా హక్కుల కోసం సంఘ సంస్కరణ ఎన్నో తీసుకొని మరి 1827లోనే మరి సత్యశోధన్ సమాజ్ అనే ఒక స్ట్రాంగ్ సీకర్ ట్రూత్ అనే ఒక సొసైటీని స్థాపించి మరి దాని ద్వారా ప్రజలలోకి తీసుకెళ్లి మరి స్త్రీలకు హక్కులను కల్పించి, విద్యా హక్కులను కల్పించి మరి ఎన్నో త్యాగాల స్ఫూర్తే మరి ఆ జ్యోతిరావు పూలే చేసినటువంటి ఈ త్యాగం మరి మన ప్రజలందరికీ తెలుసు. మరి ప్రజలు ఇక్కడ రాబోయే తరాలకు మరి జ్యోతిరావు పూలే జయంతి కానీ వర్ధంతి కానీ అలాగే సావిత్రిబాయి పూలే జయంతి కానీ వర్ధంతులు కానీ ఎందరో మహనీయులు మరి ఎన్నో త్యాగాల వల్లనే ఈరోజు మన భారత రాజ్యాంగం ఎంతో అత్యంత గొప్పగా వర్ధిల్లుతుంది. జన్మించి ఈ దేశంలో ఈ దేశ ప్రపంచంలోని కానీ భారతదేశ వ్యవస్థను మార్చాలంటే ఒక చదువుదారని ఒక విద్యాదారని చెప్పి తన భార్యకు సుత విద్యను బోధన అందించి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళను తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరైనా ఉంటాయంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆ రోజుల్లో బాపన్న వాళ్ళ స్త్రీలను చూత చదవనియని రోజుల్లో బాపన్న వాళ్ళ స్త్రీలను కేవలం ఒక పనిమట్టుగా ఒక ఇంటి పనిగానే చూస్తున్న రోజుల్లో ఆ బాపన్న వాళ్ళ ఇళ్లలోకి పోయి బాపన్న వాళ్ళతో మాట్లాడి ఆ బాపన్న స్త్రీలకు చూత విధానం అందించిన వ్యక్తి ఎవరన్నా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ దేశంలో ఈ సమాజంలో మరి అనేకమైన ప్రభుత్వాలు ఏర్పడి పరిపాలిస్తున్నారు కానీ మహాత్మా జ్యోతిరావు మరి పాఠ్య పుస్తకంలో చూపించడం లేదు. అనేకులు అబద్ధంగా ప్రవర్తిస్తూ జ్యోతిరావు పూలే మీద చూతను అనేకమైన పుస్తకాలను రాయడం జరిగింది. కానీ నిజమైన మన దేశంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే దేశ ప్రభుత్వం ఖచ్చితంగా పాఠ్య పుస్తకంలో పెట్టి మహాత్మా జ్యోతిరావు వారి గురించి వివరించడం ఎంతైనా అవసరం ఉన్నది. ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే లేకపోతే మాలాంటి వాళ్ళు కాను మహిళలు కావచ్చు, మహిళలు అంటారు అని అసూయతగానే చూసినప్పటికీ వాళ్ళను బయటకు తీసుకొచ్చే కాకుండా మరి ఈ రోజు మీకు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఆలోచన విధానము ఆయన అందిన విద్య వల్లనే ఈ రోజు మేము ముందుకు వచ్చామని కోరుతున్నాం. కేవలము ఒక బీసీ అయినప్పటికీ చాలా మంది మహాత్మా జ్యోతిరావు పూలే అంటే మాకు సంబంధం లేదన్నట్టు
కనీసం వాళ్ళ కులంలో జన్మించిన వాళ్ళు చూద్దాం ముందుకు రాకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అంతేకాకుండా రానున్న రోజుల్లో అన్ని కులాలు అన్ని వర్గాలు కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని మన వేములవాడ పట్టణంలో పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా మనం అందరం కలిసి కట్టుకుని ఆయన జయంతిని సంబరాలు చేసుకోవాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఒక విన్నపం, ఆది సినాన్న గారి చుట్టూ ఒక మా విన్నపం ఏంటంటే ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం లేదు కాబట్టి మహాత్మా జ్యోతిరావు సావిత్రి పూలే విగ్రహాలను ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో ప్రకటించాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి విన్నపిస్తున్నాం.